హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నిన్న నా పుట్టినరోజు సందర్భంగా మన ఛానల్లో కానీ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్, ఫేస్బుక్ వీరన్నిటిలో నాకు నా మీద అభినందనల వెల్లువలు కురిపించిన మీ అందరికీ కూడా మెనీ మెనీ థ్యాంక్స్. నిన్న ఈ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ చాలా ఎక్సైటింగ్గా సాగింది. బట్ ఐ కుడ్ నాట్ మేక్ ఏ వీడియో ఆన్ దట్. చెప్పాను, బర్త్డే కదా, గెస్ట్లు వచ్చారు. సో నాకు ఏమాత్రం టైం దొరకలేదు. నేనంతా బిజీ. సో మామూలుగా అయితే నేను వీడియో చేయకుండా ఉండను, రోజుకి కనీసం ఒక వీడియో అని చేస్తాను మినిమం. అండ్ ఎస్టర్డే వాజ్ వన్ ఆఫ్ దోస్ డేస్ వెన్ ఐ డి నాట్ మేక్ ఏ సింగిల్ వీడియో. ఐ వాజ్ బిజీ త్రూ అవుట్ ద డే. ఈరోజు మార్నింగ్ అనే చేయొచ్చు. మామూలుగా నేను ముందు రోజు మ్యాచ్లు నెక్స్ట్ డే చేస్తున్నాను ఈ వరల్డ్ కప్లో వీడియోస్. కానీ ఈ మ్యాచ్ ఎంత ఎక్సైటింగ్గా సాగిందంటే మనం అందరం ఎంత ఇంట్రెస్ట్గా చూసామంటే ఇది కాస్త చర్ది వార్త అయిపోతుంది, చాలా స్టేల్ అయిపోతుంది నెక్స్ట్ డే రోజు. మీరు దీని గురించి మాట్లాడుకున్నారు, మనం అంత కూడా చాలామంది ఆ మ్యాచ్ గురించి మాట్లాడారు. ఇది యాజ్ ఇఫ్ ఇండియా మ్యాచ్ లాగా చూసాం. 2 రీజన్స్ దానికి. ఒకటి ఏంటంటే ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోవాలన్న మన కోరిక, వైకేరియస్ ప్రెషర్ అంటే అదొకటి, దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ మీద మనకు అందరికీ ఒక సాఫ్ట్ కార్నర్ డెవలప్ అయింది. సో ఆఫ్ఘనిస్తాన్ గెలవాలి, ఇంత బాగా ఆడిన టీము ఇక్కడికి వచ్చి ఒక టఫ్ పిచ్ మీద ఓడిపోవడం ఏంటి, చిన్న స్కోర్ చేస్తారు, దాన్ని డిఫెండ్ చేసుకుంటారా. చాలా ఎక్సైటింగ్గా సాగింది, చాలా డ్రమాటిక్గా సాగింది ఆ మ్యాచ్. సో దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాలి వీడియోలో, ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పినట్టుగా అయిపోయింది. గుల్బదిన్ నహీబ్ ఇన్సిడెంట్ కూడా ఉన్నది ఆ మ్యాచ్లో, కానీ అది సోషల్ మీడియా ఈవెంట్. అతను ఆస్కార్ పర్ఫార్మెన్స్ అని అశ్విన్ కూడా అన్నాడు. అతను మ్యాచ్ స్లో డౌన్ చేయడానికి అతను సడన్గా హ్యామ్స్ట్రింగ్ పట్టుకుని ఇంజరీ యాక్టింగ్ చేయడం. సో అది దానివల్ల వాళ్ళకి పెద్ద లాభం జరిగింది కూడా లేదు. ఈవెన్ మిచెల్ మార్ష్ కూడా అదే అన్నాడు, అది దానివల్ల వాళ్ళకి పెద్ద బెనిఫిట్ ఏం జరగలేదని చెప్పి. బట్ ఇట్ వాస్ సమ్వాట్ ఫనీ. అది తప్ప ఉప్ప అంటే ఆల్ ఈజ్ ఫేర్ ఇన్ వార్ అండ్ లవ్ అని ఒకటి ఉంది కదా, అలాగా దాంట్లో ఆ ఇన్సిడెంట్ పెద్ద దాన్ని సిగ్నిఫికెన్స్ ఉందని నేను అనుకోను. అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి క్రికెట్లో. సడన్గా బౌలర్ స్లో డౌన్ చేయడానికి బూట్లు వేసి కట్టుకోవడం ఏదో చేస్తారు కదా, అలాగే స్లో డౌన్ చేయడానికి చేశారు. అది పెద్ద ఇన్సిడెంట్ కాదు. కానీ ఆ మ్యాచ్లో మరొక ఇన్సిడెంట్ నాకు చాలా ముఖ్యం అనిపించింది, చాలా ఇంపార్టెంట్. మీరు చూసే ఉంటారు. అది కూడా ఏంటంటే సింగిల్ తీయడం విషయంలో అవతల బ్యాట్స్మెన్ ఎవరు నాకు గుర్తులేదు, పేరు గుర్తులేదు. చివరికి వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో చివరికి వచ్చేసరికి రషీద్ ఖాన్ 3 సిక్స్లు కొట్టడం మీకు తెలుసు, అది చాలా క్రూషియల్ అయింది. రషీద్ ఖాన్కి స్ట్రైక్ ఇవ్వాలి, సెకండ్ రన్ తీయాలి, కానీ సెకండ్ రన్ తీయకుండా ఆ బ్యాట్స్మెన్ హీ వాజ్ బాల్ వాచింగ్, రిఫ్యూజ్ చేశాడు. రషీద్ ఖాన్కి ఎంత కోపం వచ్చిందంటే ఆ బ్యాట్ విసిరి కొట్టాడు అతని వైపు. అంటే అతను కొట్టాలి కదా, అతని వైపు విసిరి కొట్టాడు. అంత కోపం అంటే దట్ షోస్ ది ఇంటెన్సిటీ. ఎంత వాళ్ళు ఈ విజయం వాళ్ళకి ఎంత ముఖ్యం, ఆఫ్ఘనిస్తాన్కి ఎంత కసి మీద ఉన్నారు వాళ్ళు, ఎలాగైనా సరే సెమీఫైనల్కి వెళ్ళడానికి. అది ఇట్ లుక్ లైక్ బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే ఆ కోపం సడన్గా వచ్చిన ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో బర్స్ట్ ఆఫ్ యాంగర్ అనండి, దాంతో బ్యాట్ విసిరి కొట్టాడు అతని వైపు. సింగిల్ తీయలేదు, నాకు స్ట్రైక్ ఇవ్వలేదు అని చెప్పి. సో ఎంతగా ఆ విజయం కోసం అతను పరితపిస్తున్నాడు అన్నదానికి అది ఎగ్జాంపుల్. అది రషీద్ ఖాన్లో ఉన్న గొప్పతనం. ఏంటంటే రషీద్ ఖాన్ వాంటెడ్ హిస్ టీమ్ టు విన్ దిస్ మ్యాచ్ అట్ ఎనీ కాస్ట్. ఎలాగైనా మ్యాచ్ గెలవాలి అని వాళ్ళ తపన. అతను ఒక్కడిది కాదు, ఆఫ్ఘనిస్తాన్ టీం అంతట్లో కూడా ఆ తపన నాకు కనిపించింది. ఆఫ్ఘనిస్తాన్కి వెస్టిండీస్కి మధ్య ఉన్న తేడా కూడా అదే నాకు తెలిసినంతవరకు. ఏంటంటే వెస్టిండీస్ వాళ్ళు కూడా క్రికెటర్స్, దే ఆర్ వెరీ మచ్ ఇన్ డిమాండ్ త్రూ అవుట్ ద క్రికెటింగ్ వరల్డ్. ఈ ఫ్రాంచైజీ లీగ్స్లో వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది. దానికి తగినట్టుగానే వాళ్ళు అన్ని చోట్ల వాళ్ళు ఆడుతుంటారు. దే నెగ్లెక్ట్ ప్లేయింగ్ ఫర్ ది కంట్రీ విషయంలో కొంతమంది ఆడరు, చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. ఆడినా కూడా అంత మరి మనసు పెట్టి ఆడరేమో అని కూడా అనిపిస్తుంది కొన్ని సందర్భాలు, నాట్ ఆల్వేస్. కానీ ఆఫ్ఘన్ క్రికెటర్స్ మాత్రం వాళ్ళు దే వాంట్ టు మేక్ ఎ స్టేట్మెంట్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వ్యతిరేకం ఉంది, వాళ్ళకి కూడా బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది త్రూఅవుట్ ద క్రికెటింగ్ వరల్డ్. వాళ్ళకి కూడా చాలా డిమాండ్ ఉంది, వాళ్ళు కూడా ఆడతారు, అన్ని లీగ్స్లో ఆడతారు. అయినా సరే దేశం కోసం వాళ్ళు మరింత 100% కమిట్మెంట్తో ఆడతారు. అది అక్కడ డిఫరెన్స్. ఎందుకంటే వాళ్ళ దేశం ఏంటి, బాంబులు బుల్లెట్లతో సహజీవనం చేస్తారు. ఎన్నో యుద్ధాలు చూసి, వార్ టార్న్ నేషన్, ఈ కల్లోలిత ప్రాంతం అది. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దేశంలో వాళ్ళకున్న ఏకైక ఆనందం ఇచ్చే క్షణాలు ఏంటంటే క్రికెట్.
సో క్రికెట్ ద్వారా వచ్చే విజయాలతో వాళ్ళ ప్రజల్లో ముఖాల్లో కొన్ని నవ్వులు పూయించగలరు, ఒక చిరునవ్వు వచ్చేలా చేస్తారు. ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏంటంటే క్రికెట్లో వాళ్ళకి వచ్చే విజయాలు. అందుకనే వాళ్ళు పట్టుదలతో ఆడుతున్నారు. అది వాళ్ళకి మీకు రషీద్ ఖాన్ హీ ఎర్న్స్ లాట్ ఆఫ్ మనీ త్రూ లీగ్స్, బోల్డెన్ కోట్లాది రూపాయలు వస్తాయి అతనికి. అయినా సరే అతని ఇంటెన్సిటీ చూడండి. యాజ్ అపోజ్ టు షాకిబుల్ హసన్ ఈజ్ అ సూపర్ స్టార్ ఇన్ బంగ్లాదేశ్, టాప్ క్లాస్ ఆల్రౌండర్ వరల్డ్లోనే. కానీ అతను చాలా నకరాలు చేస్తాడు కంట్రీకి ఆడే టైంలో, చాలా ఓవర్ యాక్షన్ చేస్తాడు, చాలా అతని బిహేవియర్ నాకు నచ్చదు. అంత కమిట్మెంట్తో ఆడుతున్నట్టు కూడా అతని బాడీ లాంగ్వేజ్లో తెలిసిపోతుంది వెన్ ప్లేయింగ్ ఫర్ ద కంట్రీ. సో అతనికి కూడా లీగ్స్లో డిమాండ్ ఉంది, సూపర్ స్టార్ వాళ్ళ దేశంలో. దానికి తగినట్టుగానే అతను చాలా ట్యాంట్రమ్స్ ఉంటాయి అతని నుంచి. సో రషీద్ ఖాన్ అలా ఉండదు. రషీద్ ఖాన్ కూడా హీ కెన్ టేక్ ఇట్ లైట్ దేశం తరఫున ఆడినప్పుడు, బికాజ్ ఈజ్ సచ్ ఎ బిగ్ స్టార్ ఇన్. బట్ దేశం కోసం 100% ప్రాణాలు పెట్టి ఆడతాడు రషీద్ ఖాన్. ఆ ఇంటెన్సిటీ అతని బాడీ లాంగ్వేజ్లో మనకు కనిపిస్తుంది. దానికి కారణం ఇదే. దానికి కారణం ఏంటంటే వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళ దేశానికి వాళ్ళు ఏదో ఒక పేరు తీసుకురావాలి, ఇంటర్నేషనల్లో వాళ్ళ దేశం పరువు నిలబెట్టాలి, పేరు నిలబెట్టాలి అని చెప్పి వాళ్ళలో కసి అనేది మనకు స్పష్టంగా ఎవరు నోబడీ హ్యాస్ గివెన్ దెమ్ ఎ ఛాన్స్. బ్రయన్ లారా ఒక్కడే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, వాళ్ళు సెమీఫైనల్కి వెళ్తారని చెప్పాడు. అండ్ ఇప్పుడు వాళ్ళు సెమీఫైనల్ ఎక్కడ ఆడుతున్నారు? ట్రినిడాడ్లో బ్రయన్ లారా పేరు పెట్టిన బ్రయన్ లారా పేరు పెట్టిన స్టేడియంలోనే వాళ్ళు సెమీఫైనల్ ఆడుతున్నారు. అది గమ్మత్తు. అండ్ ఐసీసీ వాళ్ళకి సీడింగ్ ఇవ్వలేదు. 8 టీమ్స్కి సీడింగ్ ఇచ్చారు, వీళ్ళకి సీడింగ్ ఇవ్వలేదు. నేను కూడా ప్రతి టీం, ముఖ్యమైన టీమ్స్ సంబంధించి నేను 20 టీమ్స్ ఆడాయి. నేను ఒక 8 టీమ్స్ ఎవరికైతే సీడింగ్ ఇచ్చారో వాళ్ళ గురించి వీడియోలు చేశాను. మ్యాచ్ టోర్నమెంట్కి ముందు, ఈ వరల్డ్ కప్ ముందు ఆఫ్ఘనిస్తాన్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డూ ఏ వీడియో ఆన్ ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడేదో చెప్పడం కాదు, నేను చేద్దాం. కానీ అప్పట్లో ఏంటంటే May 31st and 1st I was in విజయవాడకి నేను ఒక మిత్రుడి రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ 2 రోజులు నాకు ఉండిపోయాను కాబట్టి ఐ కుడ్ నాట్ డూ వీడియోస్. ఈ ఆఫ్ఘనిస్తాన్ వీడియో మిస్ అయిపోయింది. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డూ ఏ వీడియో. ఐ లైక్ ఆఫ్ఘనిస్తాన్ టైమ్ ఎ లాట్. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ అయినా, ప్రెసిడెంట్ అని మనం పిలుచుకున్న నాబీ అన్న, వీళ్ళందరూ నాకు చాలా ఇష్టమైన క్రికెటర్స్. నాట్ టు ఫర్గెట్ ఫజల్ హక్, ఫరూకీ, నవీనుల్ హక్, వీళ్ళందరూ కూడా వెరీ గుడ్ క్రికెటర్స్ వాళ్ళు. బట్ ఐ కుడ్ నాట్ డూ దట్ వీడియో. బట్ ఎవరు అవకాశం ఇవ్వలేదు. అయినా వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు, చరిత్ర సృష్టించారు, సెమీఫైనల్కి వెళ్ళారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి స్ట్రాంగ్ టీమ్స్ని మీద ఓడించి వాళ్ళకి ఇంటికి పంపించారంటే హ్యాట్స్ ఆఫ్ టు దీస్ కాబులీవాలాస్. అద్భుతమైన పర్ఫార్మెన్స్. సో వాళ్ళు ఎందుకు ఇంత ఇంటెన్సిటీతో ఆడుతున్నారు, లీగ్స్లో ఆడుకుంటూ హాయిగా డబ్బులు సంపాదించుకోకుండా దేశం అని మనం తెలుసుకోవాలంటే ఒక్కసారి వాళ్ళ చరిత్ర వైపు తొంగి చూడాలి. అందుకే నేను మ్యాచ్ వీడియో చేయట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ మీకు పరిచయం చేద్దాం, ఎందుకు వాళ్ళ క్రికెట్ సో స్పెషల్ అనేది మీకు చెప్పడం కోసం వీడియో చేస్తాను. మనకి ఒకప్పుడు గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఉండదు. మీరు అంతర్జాతీయ సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుకుంటే పాలస్తీనా అనే ఒక దేశం ఉండేది. వాళ్ళకి టెరిటరీ లేదు, కానీ వాళ్ళకి ఒక అధ్యక్షుడు ఉండేవాడు, యాసర్ అరాఫత్ అనే అధ్యక్షుడు. గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అన్నారు. అలాగే దే ఆర్ క్రికెటర్స్ ఇన్ ఎగ్జైల్. వాళ్ళ దేశంలో చాలా తక్కువ క్రికెట్ ఆడతారు, రషీద్ ఖాన్ కానీ అదర్స్ కానీ. వాళ్ళకి సరైన డొమెస్టిక్ స్ట్రక్చర్ లేదు. వాళ్ళు మన ఇండియా కానీ దుబాయ్ ఇలాంటి చోట్ల వాళ్ళు దాన్ని హోమ్గా చేసుకుని, శ్రీలంక ఇలాంటి చోట్ల వాళ్ళు తమ గేమ్స్ ఆడతారు. ఇండియాలోని గ్రేటర్ నోయిడాలోని స్టేడియం కానీ, లక్నో ఎకానా స్టేడియం కానీ, ఇలాంటి చోట్ల మన ఇండియా వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళు అక్కడ ఆడతారు. వాళ్ళు ఆడే హోమ్ టెస్ట్ మ్యాచ్లు కూడా ఏ దుబాయ్లోనో లేకపోతే మన డెహ్రాడూన్లోనో ఎక్కడో టెస్ట్ మ్యాచ్లు ఆడతారు. సో వాళ్ళు ఆడిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, హోమ్ టెస్ట్ మ్యాచ్ హ్యాపెండ్ ఇన్ డెహ్రాడూన్ ఇన్ ఇండియా. సో వాళ్ళ దేశంలో వాళ్ళు ఎక్కువ ఆడలేరు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డొమెస్టిక్ స్ట్రక్చర్ లేదు. కొన్ని స్టేడియంస్ తయారవుతున్నాయి, దానికి కూడా ఇండియా లాంటి వాళ్ళు సహాయం చేస్తారు. కానీ అక్కడ ఎక్కువగా సరైన క్రికెటింగ్ అట్మాస్ఫియర్ లేదు. అయినా సరే వాళ్ళు ఇంత హై స్టాండర్డ్ క్రికెటర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది వాళ్ళ గొప్పతనం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి క్రికెట్లో పెద్ద చరిత్ర లేదు. అది కూడా బ్రిటిష్ వలస దేశమే. కానీ ఇండియా అంటే ఒకప్పటి అవిభక్త భారత్, మనకున్నట్టుగా వాళ్ళకి క్రికెట్ అంతగా అంటుకోలేదు. అక్కడ కూడా బ్రిటిషర్స్ లగాన్ సినిమాలో లాగా మిలిటరీ వాళ్ళు క్రికెట్ ఆడేవారు. కానీ ఎందుకో క్రికెట్ అంతగా వాళ్ళకి క్రేజ్ రాలేదు. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ క్రేజ్ అంటే 1979లో రష్యా ఇన్వేషన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. మీరు ఎవరన్నా చరిత్ర, పాలిటిక్స్ చదువుకుంటే తెలుస్తుంది.
రష్యా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి ఆక్యుపై చేసుకుంది 1979లో. అప్పట్లో రష్యా కూడా అమెరికా అంత స్ట్రాంగ్ ఇంటర్నేషనల్ పవర్గా ఉండేది. అప్పుడు మనకి ఒక బైపోలార్ వరల్డ్ ఉండేది. రెండు పెద్ద అగ్రరాజ్యాలు ఉండేవి, ఒకటి రష్యా ఒకటి అమెరికా. వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్, ప్రచ్ఛన్న యుద్ధం ఉంటారు తెలుగులో, అలాంటి ఒక అట్మాస్ఫియర్ ఉండేది. ఆ కోల్డ్ వార్ పాలిటిక్స్కి ఆఫ్ఘనిస్తాన్ బలైపోయింది. అప్పటి నుంచి 1970 నుంచి వాళ్ళ ట్రబుల్స్ స్టార్ట్ అయినాయి. సో రష్యా మీద అక్కడ లోకల్స్ తిరుగుబాటు చేయడం, తర్వాత తాలిబాన్ టేక్ ఓవర్ చేయడం, ఇవన్నీ జరిగింది. దానివల్ల ఏంటంటే ఆ యుద్ధాల వల్ల అక్కడి నుంచి చాలామంది రెఫ్యూజీస్గా, శరణార్థులుగా పాకిస్తాన్ పారిపోయారు. అక్కడ వాళ్ళు గాడిదల మీద కూర్చుని పాకిస్తాన్కి బార్డర్ దాటి పాకిస్తాన్ వెళ్ళిపోయారు ఆఫ్ఘన్స్ చాలామంది. అక్కడ వాళ్ళందరికీ శరణార్థి శిబిరాలు నెలకొల్పారు, రెఫ్యూజీ క్యాంప్స్. అక్కడ పెరిగారు మహమ్మద్ నబీ అనుకో. మహమ్మద్ నబీ పెషావర్లో ఒక శరణార్థి శిబిరంలో ఉండేవాడు. అతనిలాగే చాలామంది అక్కడ ఆఫ్ఘన్ పిల్లలు ఏం చేసేవారంటే శిబిరంలో ఉండేవారు. వాళ్ళకి ఏదో అక్కడ ఏదో కొంత తిండి దొరికేది, ఉండడానికి ఆ గుడారాల్లో నివాసం దొరికేది. వాళ్ళకి ఏం తోచక అక్కడ మిగతా పాకిస్తానీ పిల్లలతో కలిసి క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశారు. మహమ్మద్ నబీ అలాగే స్టార్ట్ చేశారు పెషావర్లో. సో 39 ఏళ్ళ నబీ. సో అక్కడ వాళ్ళు క్రికెట్ ఆడుకునేవారు. అలా వాళ్ళ క్రికెట్ అనేది ఇంట్రెస్ట్ పెరిగింది. మెల్లమెల్లగా అది క్రికెట్ పిచ్ వాళ్ళకి అంటుకుంది. క్రికెట్ పిచ్ ఒకసారి అంటుకుంటే పోదు, ఇది ఒక వ్యసనం లాంటి. చాలామంది డ్రగ్స్కి వాటికి ఎలా బానిస అవుతారో క్రికెట్ కూడా అలాగే ఒకసారి క్రికెట్ పిచ్ మీకు అంటుకుంటే అంత తేలిగ్గా వదలదు. సో అలా వాళ్ళని క్రికెట్ పిచ్ అలముకుంది. సో అప్పటి నుంచి క్రికెట్ వాళ్ళకి సీన్ కట్ చేస్తే 1996 నాటికి దే బికేమ్, వాళ్ళ క్రికెట్ బోర్డు ఒకటి ఫామ్ అయిపోయింది. అండ్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి ఎఫిలియేటెడ్ మెంబర్గా వాళ్ళు చేరిపోయారు. కానీ 2000 వరకు వాళ్ళ మీద మళ్ళీ బ్యాన్ విధించారు. మిగతా క్రీడలతో పాటు తాలిబాన్ రూల్ ఉంది. అప్పుడు తాలిబాన్ వాళ్ళు బ్యాన్ విధించారు. కానీ తాలిబాన్ 2000లో వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు క్రికెట్కి. 2001 నాటికి ఎప్పుడో తాలిబాన్ కూడా అక్కడి నుంచి విత్డ్రా అయిపోయినట్టుగా ఉంది. సో ఆ తర్వాత వాళ్ళు క్రికెట్లో వాళ్ళు మెల్లగా బేబీ స్టెప్స్, కొన్ని బుడిబడి అడుగులు వేస్తూ ముందుకెళ్ళారు. 2009 నాటికి దే ప్లేడ్ దేర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ స్కాట్లాండ్తో, ఒక ఓడిఐ ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ 2009లో ఆడారు. అది గెలిచారు. మహమ్మద్ నబీ వాజ్ దేర్. అప్పటి నుంచి ఆడుతున్నాడు. వాళ్ళు ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ నుంచి ఇప్పటివరకు మహమ్మద్ నబీ ఆడుతున్నాడు. మహమ్మద్ నబీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. గొప్ప విషయం ఏంటంటే 45 దేశాల మీద, చిన్న చితకా దేశాలు కావచ్చు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి పెద్ద దేశాలు కాబట్టి వాటి మీద కూడా ఆఫ్ఘనిస్తాన్ విజయాలు 45 దేశాల మీద విజయాలు సాధించింది. ఆ 45 దేశాల మీద సాధించిన విజయాల్లో వాటన్ని, ఆ మ్యాచ్లన్నింటిలో మహమ్మద్ నబీ ఆడాడు. సో మహమ్మద్ నబీ ఈజ్ లైక్ వాట్ వి కాల్ మన సునీల్ గవాస్కర్ అని, లేకపోతే ఇంకా ముందుకెళ్ళి సీకే నాయుడు ఆడుతున్న తీరు చూసిన తర్వాత అంత గొప్ప ఆటగాడు ఉన్నాడు కదా, వీళ్ళకి టెస్ట్ స్టేటస్ ఇద్దామని చెప్పి మనకి ఇచ్చారు ఇండియాకి టెస్ట్ స్టేటస్. సీకే నాయుడు మీద నాకు వీడియో చేశాను. తెలుగువాడు, ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ టీమ్ ఇండియా ఇన్ టెస్ట్ మ్యాచెస్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. అలాగే సీకే నాయుడు చూసి, అలాగే ఈ మహమ్మద్ నబీ కూడా పాకిస్తాన్ టీంతో పాటు వాళ్ళు ఇంగ్లాండ్ టీం ఆడుతున్నప్పుడు ఒక మ్యాచ్ ఆడి దాంట్లో సెంచరీ చేశారు. సో ఆఫ్ఘనిస్తాన్కి ఆ విధంగా గుర్తింపు తీసుకొచ్చాడు మహమ్మద్ నబీ. సో ఈజ్ లైక్ సీకే నాయుడు. అండ్ రషీద్ ఖాన్ ఈజ్ లైక్ సచిన్ టెండూల్కర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. సో రషీద్ ఖాన్ చూసి అతనికి వచ్చిన సక్సెస్ అది చూసిన తర్వాత మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ ఇలాంటి వాళ్ళని చూసి అక్కడ పిల్లలు క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు. రషీద్ ఖాన్ చాలా లేటర్ స్టేజ్లో వచ్చాడు. 2016లో అతను ఎమర్జ్ అయ్యాడు. అది వేరే విషయం. మొత్తం మీద అతను హీజ్ లైక్ సచిన్ టెండూల్కర్. బట్ ఇనీషియల్గా మహమ్మద్ నబీ వాజ్ దేర్ సూపర్ స్టార్. సో మెల్లగా వాళ్ళు 2009 నుంచి 2010లో మొదటి T20 ఇంటర్నేషనల్ ఆడారు, ఓడిపోయారు ఐర్లాండ్తో. బట్ 2010లోనే సెకండ్ మ్యాచ్లో ఆడారు, కెనడాతో గెలిచారు. సో వాళ్ళు వైట్ బాల్ క్రికెట్లో దే కంటిన్యూ టు మేక్ మార్క్. 2018లో వాళ్ళు మన ఇండియాతో టెస్ట్ మ్యాచ్ ఆడారు. నేను కామెంటరీ కూడా చేశాను. ఆ మ్యాచ్ 2 రోజుల్లో అయిపోయింది మ్యాచ్. టెస్ట్ మ్యాచ్ ఆడారు. 2 రోజుల్లో ఆ మ్యాచ్ ముగిసిపోయింది. సో వాళ్ళకి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినా, మన మీద ఓడిపోయినా, తర్వాత 2019లో సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆడారు డెహ్రాడూన్లో ఐర్లాండ్తో. ఆ మ్యాచ్ గెలిచారు. సో సెకండ్ టెస్ట్ గెలిచారు. టెస్ట్ మ్యాచ్లు ఇప్పటివరకు వాళ్ళు 9 మ్యాచ్లు ఆడితే ఆ 9 టెస్ట్ మ్యాచ్లో వాళ్ళు 6 ఓడిపోయారు, 3 గెలిచారు. ఇండియా, వెస్టిండీస్, శ్రీలంక లాంటి పెద్ద టీమ్స్తో ఓడిపోయారు. బట్ దే వన్ అగేన్స్ట్ ఐర్లాండ్, బంగ్లాదేశ్, జింబాబ్వే లాంటి టీమ్స్ మీద వాళ్ళు గెలిచారు. అలాగే వన్ డేస్లో నేను చెప్పినట్టుగా వాళ్ళు
వన్డేస్లో T20స్లో బాగా పర్ఫామ్ చేస్తూనే వచ్చారు. అండ్ 2010, 2014 ఈ 2 ఇయర్స్లో ఏషియన్ గేమ్స్లో దే ఫినిష్డ్ యాజ్ రన్నర్-అప్స్. ఏషియన్ గేమ్స్లో కూడా క్రికెట్ 2010, 2014లో ఆడినప్పుడు రన్నర్-అప్గా నిలిచారు. సో కొంత వాళ్ళకి క్రికెట్లో వాళ్ళకి ఆల్రెడీ కొంత ఇనిషియేషన్ లభించింది, కొన్ని విజయాలు కూడా దక్కినాయి. సో దే హ్యావ్ బిన్ డూయింగ్ వెల్. రషీద్ ఖాన్ ఎప్పుడైతే 2016లో ఐపీఎల్ ఆడడం మొదలుపెట్టాడో ఆఫ్ఘనిస్తాన్ అంటేనే అందరికీ ఒక్కసారిగా గుర్తింపు వచ్చింది, చాలా గుర్తింపు వచ్చింది. సో అలా వాళ్ళు దే కంటిన్యూ టు డూ వెల్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. ఇండియా కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడింది. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా వాళ్ళు డెహ్రాడూన్లో కానీ, గ్రేటర్ నోయిడాలో కానీ, లక్నోలో కానీ వాళ్ళు దాన్ని హోమ్ గ్రౌండ్గా చేసుకొని వాళ్ళకి ఆడుకునే అవకాశం ఇండియా కల్పించింది. సో ఇండియానే బేస్ చేసుకుని వాళ్ళు క్రికెట్ ఆడారు చాలా సందర్భాల్లో. వాళ్ళకి అక్కడ స్టేడియం కట్టడానికి కొన్ని $1 million ఖర్చు పెట్టి మనం అక్కడ వాళ్ళకి బీసీసీఐ వాళ్ళకి హెల్ప్ కూడా చేసింది అక్కడ క్రికెట్ డెవలప్మెంట్కి. అండ్ మన కోచ్లు లైక్ లాల్ చంద్ రాజ్పూట్, మనోజ్ ప్రభాకర్ వాళ్ళందరూ వాళ్ళకి సహాయపడ్డారు. రీసెంట్గా మనం 2023 వరల్డ్ కప్లో, వన్డే వరల్డ్ కప్లో ఎంత బాగా ఆడారో తెలుసు. అక్కడ అజయ్ జడేజా మన ఫార్మర్ ఇండియా క్రికెటర్ వాళ్ళకి మెంటార్గా చాలా బాగా వాళ్ళ టీమ్ సక్సెస్లో అతను కీ రోల్ ప్లే చేశాడు. రీసెంట్గా అతను చెప్పింది ఏంటంటే, మీరు బాగా ఆడితే చాలు, అదే నాకు గురుదక్షిణ, నాకు ఎలాంటి మనీ అవసరం లేదని చెప్పి రిఫ్యూజ్ కూడా చేశాడు. సో అజయ్ జడేజా ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్, ఈజ్ రియలీ ఈజ్ అ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. నవ్ హిమ్ పర్సనల్లీ, ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. సో అజయ్ జడేజా, లాల్ చంద్ రాజ్పూట్ లాంటి వాళ్ళు అక్కడ టీం, మన ఇండియా రోల్ కూడా వాళ్ళ గ్రోత్లో చాలా ఉంది. ఐపీఎల్ వాళ్ళు కూడా, ఐపీఎల్లో వాళ్ళు ఆడడం, ఐపీఎల్ కాంట్రాక్ట్ అనేది ఒక ఇన్సెంటివ్గా మారడం, దానివల్ల కూడా అక్కడ చాలామంది క్రికెటర్స్ ఎమర్జ్ కావడం. ఎందుకంటే మిగతా చోట్ల లీగ్స్ జరుగుతాయి కానీ ఐపీఎల్లో ఉన్న మనీ అక్కడ ఉండదు కదా. సో వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ ఏంటంటే, అక్కడ క్రికెటర్స్కి అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ మీకు సరైన ఉద్యోగాలు, సరైన వ్యాపకాలు ఉండవు. సో వాళ్ళకి ఏంటంటే క్రికెట్ ఆడాలి, క్రికెట్ ద్వారా ఐపీఎల్ కాంట్రాక్ట్ సాధించాలి అనే ఒక ఇన్సెంటివ్, వాళ్ళ దేశానికి ఆడాలి. సో అది వాళ్ళని నడిపిస్తుంది. సో ఇండియా ఇండైరెక్ట్లీ అండ్ డైరెక్ట్లీ ఆల్సో ఇస్ హెల్ప్ఫుల్ ఇన్ ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆఫ్ఘన్ క్రికెట్గా మనం చెప్పుకోవాలి. ఇంకా వాళ్ళ మేజర్ విన్స్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. వాళ్ళు సాధించిన విజయాలు 2016లో T20 వరల్డ్ కప్లోనే ఈవెన్చువల్ విన్నర్స్ అయిన వెస్టిండీస్ మీద గెలిచారు వాళ్ళు. ఐ థింక్ దట్ మ్యాచ్ హ్యాపెండ్ ఇన్ నాగ్పూర్. దట్ వాజ్ ఎ గ్రేట్ విక్టరీ ఫర్ దెమ్. అండ్ 2022లో ఇదే ఆస్ట్రేలియా టీం 4 runs తేడాతో ఓడిపోయారు 22 వరల్డ్ కప్. 4 runs తేడాతో ఓడిపోయారు 2022 వరల్డ్ కప్లో. రషీద్ ఖాన్ 48 నాట్అవుట్ చేసి చివరిలో మెరుపులు మెరిపించాడు. జస్ట్ ఒక్క బౌండరీ తేడాతో ఆస్ట్రేలియా వాళ్ళని ఓడించింది. మళ్ళీ 2023 వన్డే వరల్డ్ కప్లో కూడా ఎట్ వన్ స్టేజ్ దే వర్ రెడ్యూస్ టు 91 for 7, ఫేసింగ్ ఎ టార్గెట్ ఆఫ్ 290 అంతో. కానీ ఒంటి చేత్తో వాళ్ళని గెలిపించాడు, ఒంటి కాలు మీద గెలిపించాడు. మనకు తెలుసు కదా, మ్యాక్స్వెల్ ఒక డబుల్ సెంచరీ, వన్ ఆఫ్ ది ఇన్క్రెడిబుల్ నాక్స్ వీ సీ ఇన్ క్రికెట్. మళ్ళీ ఈవెన్ అప్పుడు కూడా 2022లో వాళ్ళు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పుడు కూడా మ్యాక్స్వెల్లే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. మళ్ళీ మొన్న ఈ 2 మ్యాచ్ల వాళ్ళకి వచ్చిన ఆ బాధ నుంచి కోలుకుంటూ ఆస్ట్రేలియా మీద మొన్న వాళ్ళు గెలిచారు. అప్పుడు కూడా మ్యాక్స్వెల్ సైంధవుడిలో అడ్డుపడే ప్రయత్నం చేశాడు, కానీ అతని వాళ్ళు కాలేదు. ఈసారి ఆస్ట్రేలియా మీద వాళ్ళు గెలిచారు. ఆస్ట్రేలియా మీద గెలవడం విషయంలో వాళ్ళకి ఇంకొక ఇష్యూ కూడా ఉంది. అదేంటంటే తాలిబాన్ 2021లో మళ్ళీ రిటర్న్ అయింది, రష్యన్ ఫోర్సెస్ తిరిగి వచ్చిన తర్వాత. అప్పుడు చాలామంది వరి అయ్యారు, మళ్ళీ వాళ్ళు క్రికెట్ ఒప్పుకుంటారో లేదో. కానీ క్రికెట్ విషయంలో వాళ్ళు చాలా మిగతా గేమ్స్ విషయాల్లో ఇలా చేయట్లేదు. ఉమెన్ క్రికెట్ ఆడడానికి ఇష్టపడలేదు, కానీ క్రికెట్ ఒక నాన్ కాంటాక్ట్ స్పోర్ట్స్, ఫుల్ డ్రెస్ వేసుకుని ఆడతారు కాబట్టి క్రికెట్ విషయంలో వాళ్ళు కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది తాలిబాన్ మేనేజ్మెంట్. అందుకని వాళ్ళు ఎల్లో చేస్తున్నారు. కానీ అక్కడ తాలిబాన్ వాళ్ళ ఇన్హ్యూమన్ యాక్టివిటీస్ ఆధారంగా ఆస్ట్రేలియా అక్కడ బైలేటరల్ సిరీస్ ఆడడానికి వాళ్ళకి ఆడాల్సి ఉంది, కానీ దాన్ని రిఫ్యూజ్ చేశారు. సో పాలిటిక్స్ని దాన్ని మిక్స్ చేయడానికి నేనైతే వ్యతిరేకిస్తాను. సో దానికి ఇప్పుడు పొయిటిక్ జస్టిస్ అంటారు. ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్తో బైలేటరల్ ఆడడానికి రిఫ్యూజ్ చేసిన ఆస్ట్రేలియాని వాళ్ళు ఇప్పుడు ఓడించారు. ఇదే మనకి ఒక్కసారి వెనక్కి వెళ్తే 1996 వరల్డ్ కప్ శ్రీలంకలో మ్యాచ్లో అక్కడ సెక్యూరిటీ రీజన్స్ చెప్పి ఆస్ట్రేలియా మేము ఆడము అని చెప్పి అక్కడ ఆడాల్సిన మ్యాచ్ను వాళ్ళు ఫర్ఫిట్ చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది 1996 వరల్డ్ కప్ ఫాలో అయిన వాళ్ళు కొద్దిమంది ఎవరైనా ఉంటే మీరు. కానీ ఆస్ట్రేలియా తమ దేశంలో ఆడకుండా తమ సెక్యూరిటీని, తమ దేశంలో ఉన్న భద్రతా పరిస్థితుల్ని అవమానం చేసిన
అదే ఆస్ట్రేలియా మీద ఫైనల్లో శ్రీలంక గెలిచి 1996లో అప్పుడు వాళ్ళు ఒక రకమైన ప్రతీకారం, అది కూడా పొయిటిక్ జస్టిస్ అని అప్పుడు అందరూ అభివర్ణించడం నాకు గుర్తుంది. సో అలాగే ఇప్పుడు వీళ్ళకు కూడా జరిగింది. ఈవెన్ 2023లో వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఓడించింది, ఇంగ్లాండ్ ఓడించింది. ఆస్ట్రేలియా మీద గెలిచుంటే సెమీస్ కూడా వెళ్ళి ఉండేవారు, కొద్దిలో మిస్ అయిపోయారు. కానీ ఇప్పుడు హిస్టరీ క్రియేట్ చేసి సెమీస్కి వాళ్ళు వెళ్ళడం అద్భుతమైన పర్ఫార్మెన్స్. అండ్ ఇక్కడ వాళ్ళ బౌలింగ్ నాట్ ఓన్లీ స్పిన్నర్స్ మీద డిపెండ్ అయ్యారు, ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ కూడా బాగా డెవలప్ అయిందంటే దానికి కారణం ఛాంపియన్ డ్వేన్ బ్రావో వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్కి T20 ఇలాంటి స్లో పిచ్ మీద ఎలా ఆడాలో ఆ మెళకువలు బాగా నేర్పినట్టుగా ఉన్నాడు. అలాగే వాళ్ళ కోచ్ జొనాథన్ ట్రాట్ ఈజ్ ఆల్సో ఫార్మర్ ఇంగ్లాండ్ ప్లేయర్, డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. సో ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్ గెలిచి టైటిల్ సాధిస్తే ఇండియాను ఓడించినా కూడా మనంతా బ్యాడ్గా ఫీల్ కావు. ఏమంటారు? నేనైతే ఫీల్ కాను. ఎందుకంటే దే నీడ్, ఎందుకంటే బాంబులతో సహజీవనం చేసే ఆ టీంకి వాళ్ళ దేశంలో వాళ్ళకి కొన్ని చిరునవ్వులు వచ్చే అవకాశం వస్తే నథింగ్ లైక్ దట్ కదా.